బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సిద్ధమైనట్టు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన నోటీసులకు ఏఐసిసి కావచ్చు, ఇటు ప్రధానంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూతురు కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణపై హైకమాండ్ సంతృప్తిగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కొండా సురేఖకు నోటీసులు జారీ చేశారు. కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలపై తనకు సంబంధం లేదని గతంలో 2 లేఖల ద్వారా సురేఖ ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేనందున సుష్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా మరోసారి నోటీసులు చేయడం కొంత చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది. దీనిపై కొండా సురేఖ వివరణ తర్వాత ఏఐసిసి పిసిసికి క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వబోతున్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. రైట్ నౌ దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం, గత కొన్ని రోజుల నుంచి కొండా సురేఖ ఇద్దరికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయి ఇవి చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రస్తుతం కొండా సురేఖ విషయంలో ఏం జరగబోతుంది? కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది? శ్రీశైలం కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మల్లు రవి పిసిసి అధ్యక్షుడికి ఏదైతే క్రమశిక్షణ కమిటీ తరఫు నుంచి అయితే పూర్తి స్థాయి ఒక నివేదికను అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ కొండా సురేఖ అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ నివేదిక ఇచ్చినటువంటి సందర్భం మరొకసారి వివరణ కోరుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతున్నట్టుగా మాత్రం తెలుస్తా ఉంది. మొత్తం మీద కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశము తన కూతురు సుస్మిత చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే కాంగ్రెస్ పార్టీ విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి దువానాలు లేవుతున్నటువంటి విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా కొండా సుస్మితకు సంబంధించినటువంటి విషయంలో ఆమె వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణ కొంతన లేకుండా ఉంది. అది కరెక్ట్ గా లేదు, మరొక మారు వివరణ కావాల్సింది అని చెప్పేసి ఏఐసిసి వర్గాల నుంచి అయితే కొండా సురేఖకు ఒక నోటీసులు అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద చివరి అంతంలో భాగంగా అంటే కొండా సురేఖ ఇచ్చేటువంటి వివరణను బట్టి ఆ వివరణతో సంతృప్తి చెందితే మాత్రమే కొండా సురేఖ ఇచ్చేటువంటి వివరణ బాగుంటే ఖచ్చితంగా మరొక ఆలోచన చేయవచ్చు. కానీ ఇప్పటికే చేయి దాటిపోయింది కాబట్టి ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడము, దాంతో పాటుగా మంత్రిగా బర్తరఫ్ చేయడము అనేటువంటి అంశాలనే పరిశీలనలోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఇటు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా కొండా సురేఖ ఉన్నారు, అందులోనూ మహిళా నేతగా ఉన్నారు కాబట్టి మరి ప్రతిపక్షాల నుంచి ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, దాంతో పాటుగా ప్రజల నుంచి ఎలాంటి నెగిటివిటీ అనేది వస్తుంది, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అంశం అయితే కనబడతా ఉంది శ్రీశైలం. కొండా సురేఖ కూడా ఈ రోజు వరంగల్లో తన మంత్రివర్గానికి సంబంధించినటువంటి తన పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో పాల్గొనడం కూడా జరిగింది. అటవీ శాఖకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో కూడా పాల్గొన్నారు. తన పనిలో తన మంత్రివర్గంలో బిజీగా ఉన్నట్టు మాత్రం కనబడుతున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ అంశం పైన సున్నితంగా స్పందించినటువంటి సందర్భాన్ని మనం చూసాము. సచివాలయం వేదికగా తన ప్రెస్ మీట్ లో మీడియా జర్నలిస్ట్ అడిగినటువంటి దానికి సమాధానంగా ఇది సున్నితమైనటువంటి అంశం, దీన్ని పార్టీ అధిష్టానం అన్ని రకాలుగా ఆలోచన చేస్తా ఉంది, హైకమాండ్ తో పాటుగా క్రమశిక్షణ కమిటీ కూడా అన్ని రకాలుగా ఆలోచిస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం శ్రీశైలం. మొత్తం మీద ఈ అంశం మాత్రము ఖచ్చితంగా ఇటు చిన్నారెడ్డి విషయంలో కానివ్వండి, దాంతో పాటుగా రాజగోపాల్ రెడ్డి విషయమే కానివ్వండి, కొండా సురేఖ విషయమే కానివ్వండి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చలో ఉంది కాబట్టి ప్రధానంగా ఇటు చిన్నారెడ్డి సంబంధించి అలాగే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఇప్పటికిప్పటికీ ఎలాంటి యాక్షన్స్ ఉంటాయో ఉన్నాయో పక్కన పెడితే ఏదైతే కొండా సురేఖ విషయంలో మాత్రం ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అనేటువంటి సమాచారమే అందుతా ఉంది. నోటీసులు మరొకసారి సర్వ్ చేయడానికి అయితే పూనుకున్నట్టుగా మాత్రం తెలుస్తా ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద కొండా సురేఖ వివాదానికి కాంగ్రెస్ అధిష్టానం చెక్ పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ప్రధానంగా ఇప్పటికే ఇటు చిన్నారెడ్డి కావచ్చు, కొండా సురేఖ వివాదానికి సంబంధించి ఇద్దరిపైన చర్యలకు సిఫారసు చేసినట్టుగా తెలుస్తుంది క్రమశిక్షణ కమిటీ. ఈ నేపథ్యంలోనే మరి ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఏఐసిసి అనేది ఒక చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అండ్ దాంతోపాటు
సీఎం రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తొలగించాలని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక రేవంత్ రెడ్డి మాత్రం సురేఖ వ్యవహారంలో ఎవరు మాట్లాడొద్దని, ఆమె వ్యవహారాన్ని హైకమాండ్ చూస్తుందని, తగిన చర్యలు తీసుకుంటున్నట్టు కూడా చెప్పడంతో ఇక రేపో మాపో కొండా సురేఖపై హైకమాండ్ చర్యలు తీసుకోవడం తథ్యమనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రి కొండా సురేఖ అధికారాల్ని క్రమంగా తగ్గిస్తూ వస్తున్న తీరు, ఆమె పార్టీ హైకమాండ్ వేటు వేయడం ఖాయమనే ప్రచారానికి కొంత చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పటికే డిప్యుటేషన్పై అటవీ శాఖలోకి తెచ్చుకున్న అధికారులను ఉన్నటువంటి వారి మాతృశాఖలోకి పంపిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మంత్రిగా ఆమె ఆదేశాలను ఎవరూ పాటించకూడదని సంకేతాలు ఇచ్చారు. కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్కు హాజరై 3 అధికారులపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవడం కొంత చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ సెటిల్మెంట్లని బయటకు తెస్తున్నారు. సో సుమంత్ సహచరులను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా చాలా ఒక సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందుల్లో కొండా సురేఖ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం, కొండా సురేఖ చుట్టూ సమస్యల వలయం ఏర్పడిందని చెప్పేసి ఇటు మాజీ ఓఎస్టీ సుమంత్ విషయం కావచ్చు, కొండా కూతురు సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇట్లా చాలా అంశాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి కొండా సురేఖ విషయంలో మాత్రం పార్టీ సీరియస్గానే యాక్షన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఏఐసీసీకి నివేదికలు అందించి ఏఐసీసీ నుంచే మరి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆమె ఖర్గేని కలిసి కూడా ఆల్మోస్ట్ 1 అవర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా సినారా చూస్తుంటే రేపో మాపో కొండా సురేఖ మీద మాత్రం వేటు తప్పదనే చర్చ జరుగుతుంది. కానీ కొంత కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఒక బీసీ బిడ్డ కాబట్టి ఆమెను కనుక పార్టీ నుంచి తొలగిస్తే, ఇటు మంత్రివర్గం నుంచి తీసేస్తే మరి బీసీల నుంచి ఏం వ్యతిరేకత వస్తుంది? ఒకవైపు సామాజిక న్యాయం అంటున్నది, ఎవరి వాటా వాళ్ళకే అంటున్నది కాంగ్రెస్ పార్టీ. బీసీని భవిష్యత్తులో ముఖ్యమంత్రి చేస్తామనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖ విషయంలో ఎట్లా తీస్తారు? అంటే ఒక బీసీ బిడ్డ కాబట్టి మరి బీసీ మహిళా మంత్రిని కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా మరి ఆమెను బర్తరఫ్ చేసే అవకాశం ఉందా? పార్టీ నుంచి తొలగించే ఛాన్స్ ఉందా? ఇటు పిసిసి క్రమశిక్షణ కమిటీ మల్లు రవి నివేదిక ఏఐసీసీకి అందించినప్పటికీ ఏఐసీసీ ఏం నిర్ణయం తీసుకోబోతున్నది, ఎటువంటి చర్యలకు పూనుకోబోతుంది, ఇదంతా కూడా చాలా మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇటు కొండా సురేఖ గాను కాంగ్రెస్ కార్యకర్తలు గాను మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ నెలకొంటున్నాయి. బట్ ఏం తీసుకోపోయినా చాలా ఆలోచించి చూచి మరి కాంగ్రెస్ పార్టీ అడిగేయాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, బీసీ ఓటర్లు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరిని ఇబ్బంది గురి చేయకుండా, ఎవరిని నారాజు చేయకుండా, ఎవరిని మరి పక్కన పెట్టకుండా సో ఒక వ్యూహాత్మకంగానే కొండా సురేఖని ఒకవేళ పార్టీ నుంచి పంపించాలనుకుంటే ఒక వ్యూహాత్మకంగా పంపించాలి. లేదంటే ఉంచుకోవాలి, పార్టీలోనే ఉండాలి అని అనుకుంటే మాత్రం ఆమె నుంచి ఏదైనా ఒక క్లారిటీ వ్యక్తిగతంగా ఆమె మరి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై ఆమె ఇచ్చేటువంటి వివరణ సంతృప్తిగా ఉంటే ఆ రకంగా ఆమెను పార్టీలో కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం మీద అయితే కత్తి మీద సాములా కాంగ్రెస్కి కొండా సురేఖ వ్యవహారం మారిందని చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఇటు కొండా సురేఖ, చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇట్లా నేతలు సంఖ్య భారీగానే ఉన్నది. వీళ్ళందరి మీద ఏ యాక్షన్ తీసుకోబోతున్నది, భవిష్యత్తులో ఈ యాక్షన్స్ని ఎట్లా ఫేస్ చేయబోతుంది అనేది చూడాల్సిన అవసరం ప్రస్తుతం కనిపిస్తోంది.